నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన గ్రేడ్ 4 ట్రాచియల్ స్టెనోసిస్ పూర్తిగా మూసుకుపోయిన శ్వాసనాళం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఒకరి ప్రాణాలను కాపాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ 84 ఏళ్ల వృద్ధురాలికి శ్వాస ఆడకపోవడంతో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకురావడం జరిగింది. ఆమెను ఇంటర్వేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి పరీక్షించి ఆమెకు శ్వాసనాళం పూర్తిగా మూసుకొని ఉన్నట్లు గుర్తించారు. శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే ఆమెకు గ్రేడ్ 4 ట్రాచియల్ స్టెనోసిస్ చికిత్స అందించాల్సి ఉందన్న విషయం రోగి బంధువులకు వివరించడం జరిగింది. వారి అంగీకారంతో వెంటనే అరుదైన గ్రేడ్ 4 స్టెనోసిస్ శస్త్రచికిత్సను చేసి ఆమెకు ప్రాణాపాయం తగ్గించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆ ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఇంటర్వేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైనాన్ని వివరించారు. మెడికవర్ హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ ది అనస్థేషియా డాక్టర్ రంగనాథ్, క్రిటికల్ కేర్ డాక్టర్ రాజేష్ రెడ్డి వారి బృందంతో ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వైద్య చికిత్సలు అందించి రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగామన్నారు. అనంతరం డాక్టర్ రంగనాథ్ మాట్లాడారు. పలు విషయాలను తెలియజేశారు. తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి మాట్లాడారు. మెడికవర్ హాస్పిటల్లో బయట ఆసుపత్రులలో 100 రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం ఇక్కడ దాదాపు 30% తక్కువకే వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యవంతులు కావాలని కోరారు. ఈ సందర్భంగా వృద్ధురాలి మనవడు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ని, మెడికవర్ హాస్పిటల్. ఈరోజు మనతో డాక్టర్ రాజేష్ రెడ్డి సారు, ఇంటెన్సివిస్ట్ అండ్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్ హెడ్. దాంతో రంగనాథ్ సారు మనతో చీఫ్ అనెస్థెటిస్ట్ మెడికవర్ హాస్పిటల్. దాంతో మన మేనేజ్మెంట్, మా హెడ్, మా డిఎంఎస్ గారు ఉన్నారండి. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టాల్సిన కారణం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ మాకు ఒక 85-year-old ఫీమేల్ వచ్చారండి, వెంకటమ్మ గారు, అనంతసాగరం మండలం, మన నెల్లూరు జిల్లాలో. అయితే వాళ్ళ మనవడు తీసుకొచ్చారు, ఇట్లాగా శ్వాస ఆడట్లేదు, బాగా కష్టపడుతున్నారు మా అమ్మమ్మ అనేసి. ఒక 1 వీక్ నుంచి ఇట్లాగా బాధపడుతున్న సమయంలో మన మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చారు. వచ్చినప్పుడు మేము ఆమెను ఎగ్జామిన్ చేయడం ప్రకారంగా అయితే ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మాకు ఆయాసం పరంగా ఏంటి అని చూసినప్పుడు మేము నెక్స్ట్ స్టెప్గా పేషెంట్ హిస్టరీ తీసుకున్నాము. హిస్టరీ తీసుకుంటే ఈ పేషెంట్ ఒక 3 months బ్యాక్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి ఇంటుబేట్ చేయాల్సి వచ్చిందండి, అంటే వెంటిలేటర్ మీదకి పోవాల్సి వచ్చింది. బికాజ్ ఆమెకి బాగా ఇన్ఫెక్షన్ చేరిన సమయంలో. అయితే ఆ పేషెంట్ని ఇంటుబేట్ చేసిన 3 నెలల ముందు ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్ శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోయిందని మేము నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఊపిరితిత్తుల ఎండోస్కోపీ అంటే బ్రాంకోస్కోపీ చేయడంలో ఆమెకి ట్రెకియా అంటే ఊపిరితిత్తులకు పోయే మెయిన్ గొట్టంలో ఆమెకి కండ పెరిగి ఆ ఊపిరితిత్తులకు పోయే గొట్టం బాగా మూసుకొని పోయింది. అది మేము మా కేటగరైజ్ ప్రకారంగా గ్రేడ్ 4 ట్రెకియల్ స్టెనోసిస్ అంటామండి. ఈ ట్రెకియల్ స్టెనోసిస్ ఒక లైఫ్ ఎమర్జెన్సీ. అయితే ఆమెకి శ్వాస అందకపోవడం మెయిన్ కారణం ట్రెకియల్ స్టెనోసిస్ వల్ల మేము ఇమీడియట్గా మా అనెస్థెటిస్ట్ సపోర్ట్తో, మా ఇంటెన్సివిస్ట్ సపోర్ట్తో మేము సర్జరీ చేయాల్సి వచ్చింది. అది ఏంటంటే ట్రెకియల్ రీకానలైజేషన్ అండ్ డైలటేషన్ చేయాల్సి వచ్చిందండి ఎమర్జెన్సీగా. అది పేషెంట్ మధ్యాహ్నం వచ్చినప్పటికీ మేము సాయంత్రంకి ఇమీడియట్గా ట్రెకియల్ డైలటేషన్ చేసి పేషెంట్కి ఇనిషియల్గా బ్రాంకోస్కోపీ చేసినప్పుడు దాని సైజు less than 2 mm ఉండిందండి ఆ పోయే శ్వాస పైపు. అయితే మేము చేసిన తర్వాత వి సెక్యూర్డ్ ఇట్ టు 12 mm అండి. సో ఆల్మోస్ట్ నార్మల్ చేయగలిగాము. అయితే దానికోసం మా అనెస్థెటిస్ట్, మా ఇంటెన్సివిస్ట్ టీమ్ వర్క్గా చేసి మేము ఇప్పుడు పేషెంట్ని తనకి నార్మల్ లైఫ్ అనేది ప్రొవైడ్ చేసామండి. చీఫ్ అనెస్థెటిస్ట్. సో ఈ పేషెంట్ మనం సర్జరీకి ప్రొసీజర్కి ముందు చూసినప్పుడు ఆమె బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని మనం స్ట్రైడర్ అంటాం, అంటే వాళ్ళు తీసుకునే ప్రతి శ్వాస కూడాను సౌండ్ వస్తూ ఉంటుంది. వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆమెకి ప్రధానమైన శ్వాసనాళంలో బాగా మూసుకుపోయింది, బ్లాక్ ఉండిపోయింది. సో ఇది ఎందుకు వచ్చింది ఆమెకి అంటే, ఆమె ఇంతకుముందు ఒక 1 month ముందు ఆమెకి సెప్సిస్ విత్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం రావడం వల్ల వెంటిలేటర్ మెషిన్ పైన ఎండోట్రకియల్ ఇంట్యూబేట్ చేసి ఆమెను 10 days ఉంచారు. సో ఎక్కువ రోజులు శ్వాసనాళంలో
ఈటీ ట్యూబ్ని, ఎండోట్రకియల్ ట్యూబ్ని ఉంచడం వల్ల ఆమె యొక్క ట్రెకియా అంటే ప్రధానమైన శ్వాసనాళంలో బ్లాక్ అనేది వచ్చింది. అందువల్ల ఆమెకి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండింది. ఆమె అసలు నిద్ర కూడా సరిగా పోలేని పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళకి మనం ప్రొసీజర్ చేయాలంటే ముందు అనస్థీషియా ఇవ్వాలి. సో వీళ్ళకి అనస్థీషియా ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్. కానీ మనము ఇంకా ఆమెకుండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో సో దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని సో వీ గేవ్ అనస్థీషియా అండ్ వీ కంప్లీటెడ్ ద ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో మనం ఈ పేషెంట్కి జనరల్ అనస్థీషియానే ఇస్తాము, కానీ నార్మల్ పద్ధతిలో కాకుండా ఐజెల్ అనే ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఆమెకి అనస్థీషియాని చాలా సేఫ్గా ఇవ్వడం జరిగింది. అనస్థీషియా నుంచి రికవరీ కూడా స్మూత్గా ఏ ప్రాబ్లము రాకుండా ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఆమెకు ఇమ్మీడియట్గా టోటల్గా రికవరీ అనేది వచ్చింది. అంతకు ముందు ఉన్న బ్రీతింగ్ ప్రాబ్లము, అంత సివియర్ ప్రాబ్లం కూడా ఆమెకి ఏమాత్రము లేకుండా ఆమె చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. యాక్చువల్లీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కొద్దిగా తరచుగా చూస్తున్నామండి. దానికి కారణం ఏంటంటే ఈ శ్వాసకోశ నాళాలు మనం ట్యూబ్ వేసి వెంటిలేటర్ పైన పెట్టినప్పుడు ఎక్కువ రోజులు మనం ఆ విధంగా చేసినప్పుడు అక్కడ ఉన్న కండ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. అంటే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాక వెంటనే కనపడదన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి స్లోగా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కానీ అటువంటివి జరగచ్చు. ఆ టైంలో కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయగలిగితే, ఇది రొటీన్గా అందరు చేసే డయాగ్నోస్ కాదండి, బ్రాంకోస్కోపీ ద్వారా అంటే ఒక కెమెరా పంపించేసి లోనికి వెళ్ళి చూసి మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అటువంటిది డాక్టర్ కౌశిక్ గారు చేయడము, ఆ తర్వాత దాన్ని ఇమీడియట్గా గమనించి పోస్ట్ చేసుకోవడము, అనస్థీషియా ఇచ్చి ఉన్న కండని తీసివేయడము, ఆ తర్వాత శ్వాసకోశ నాళం ఇంతకుముందు ఎంత డయామీటర్లో ఉందో ఆ పూర్వస్థాయికి తీసుకురావడము, దానివల్ల ఆమెకి రిలీఫ్ రావడం జరిగిందనమాట. ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్, అంటే ఈజీగా, ఎందుకంటే కామన్గా అనస్థెటిస్టు తర్వాత పల్మనాలజిస్టు కలిపి పనిచేయాల్సిన ఏరియా ఒకటే ఉండడం వల్ల కొద్దిగా రిస్కీగా ఉండే సర్జరీస్ అనమాట. వాటిని కూడా మనం చాలా నీట్గా మనకున్న ఎక్విప్మెంట్ ద్వారా చాలా మంచిగా చేసి ఆవిడని ఆ ఇబ్బంది నుంచి బయటపడడం జరిగిందనమాట. అంటే ఈ సర్జరీ తర్వాత మనం ఐసీయూలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తాము ఈవినింగ్ 24 hours. ఈ టైం ఏంటంటే వెరీ క్రూషియల్ టైము, ఎందుకంటే ఆ శ్వాసకోశ నాళం అనేది మళ్ళీ ఒక్కొక్కసారి కొలాప్స్ అవ్వడం, అంటే ఆ సైజ్ తగ్గిపోయి మళ్ళీ తిరిగి వచ్చే ఇబ్బందులు అయితే ఉండే అవకాశం, లేదా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా మనకున్న దగ్గర 24 hours అబ్జర్వేషన్లో సర్జరీ తర్వాత నీట్గా ఎటువంటి పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ లేకుండా బయటపడగలిగారు. ఇది ఒక రకంగా మనం సక్సెస్ఫుల్గా చెప్పడము, అది కండ పెరగడము, దానివల్ల శ్వాస తీసుకునే విధానం ఇబ్బంది కలగడం అనేది అందరికీ రాదండి. ఇది వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి ఎక్కువగా ట్రెకియల్ స్టెనోసిస్ అనే పర్టికులర్ డిసీజ్, అదే ఆ ఎఫెక్ట్ అనేది జరగచ్చు. ఆ వెంటిలేటర్ పైన కూడా వెంటనే రాదు, ఒక more than 7 days ఉన్న వాళ్ళకి ఈ విధంగా కండ, అందరూ కూడా కొంతమంది కండ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది, అటువంటి వాళ్ళకి రావచ్చు. ఏజ్ అనేది వాళ్ళకి చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. కొద్దిగా ఎక్కువగా చిన్నపిల్లలకి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుందండి. కానీ ఈవిడంటే పెద్ద ఈవిడ కూడా వచ్చింది. ఇటువంటి కేసు ఇంతకుముందు ఒకటి చేస్తున్నారు, ఒక అబ్బాయికి కూడా, అది బయట జరిగిన కేసు. ఆ తర్వాత మనం కనుక్కోవడం డాక్టర్ కౌశిక్ గారు కూడా సక్సెస్ఫుల్గా చేశారు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో చాలా అధునాత్మకమైన అంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఏదైతే సిటీస్లో మనము జనాలు వెళ్ళి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళి చేసుకుంటున్నారో అవన్నీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. సో జనాలందరూ సిటీస్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళకుండా వచ్చి అందరూ ఇక్కడే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. లైక్ థిన్ బ్రాంకోస్కోపీ అంటే చిన్న సైజు ఉండే బ్రాంకోస్కోపీ ఉంది. దాని ద్వారా ఏంటంటే ఒకవేళ గొట్టము చిన్నగా ఉన్నా కానీ చాలా ఈజీగా వేయగలుగుతారు. డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు ఇది 2వ ప్రొసీజరు సక్సెస్ఫుల్గా చేశారు. సో మేము అంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అండ్ నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకోటి, అదేవిధంగా మన నెల్లూరు మెడికల్ హాస్పిటల్లో
ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, అనస్థీషియా డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తున్నాయి. సో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేసినప్పుడు ఏంటంటే పేషెంట్ యొక్క అవుట్కమ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా తొందరగా బయటపడగలుగుతారు. సో ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. సదుపాయాలన్నీ మీకు అంటే సిటీస్లో ఏదైతే ధర ఉందో దానికి మనం లెస్ దాన్ 30%, అంటే ఒక సిటీలో ఒక 100 రూపాయలు అవుతుంటే మనకి ఇక్కడ 50 to 60 రూపీస్ ధర, అంటే మోర్ దాన్ 40% మనకి తక్కువ ధరలో జరుగుతుంటుంది. సో జనాలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు నరేష్, మాది బొమ్మవరం గ్రామం, అనంతసాగర్ మండలం, నెల్లూరు జిల్లా. గత ఒక వారం క్రితం మా అమ్మమ్మ పేరు వెంకటమ్మ, ఆమెకి వయసు 85 సంవత్సరాలు. ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా, ఆమె తినడానికి కూడా కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న టైంలో మేము ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చాము. సార్ కౌశిక్ రెడ్డి సార్ దగ్గర చూపించాము. సార్ దగ్గర ఊపిరితిత్తుల్లోకి ఎండోస్కోపీ వేసి సో రీజన్ అడిగారు, ఏమైంది ఇంతకుముందు ఫ్రీగా ఏమైనా జరిగింది అడిగినప్పుడు మేము విషయం చెప్పాము. సెప్టెంబర్ నెలలో మేము ఆమెకి బీపీ షుగర్ బాగా డౌన్ అయిపోయేసి ఇన్ఫెక్షన్స్ బాగా బాడీలో విపరీతంగా ఉండడం వల్ల ఆమె మన సృహలో లేకపోవడం తీసుకొచ్చాము. అప్పుడు ఒక 10 days ఆమె వెంటిలేటర్ మీద ఉండాల్సి వచ్చింది. ఆ వెంటిలేటర్లో నోటి ద్వారా పైప్ వేసిందల్ల అక్కడ ఎక్కడైతే శ్వాసనాళం దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ ఏర్పడి అక్కడ కండ ఏర్పడడం వల్ల ఇది సారు అదే ఊపిరితిత్తుల ఎండోస్కోపీ కెమెరా వేసి చూడడం వల్ల ఇక్కడ కండ పెరిగింది, దీనికి ఇమీడియట్గా చేయాలా లేకపోతే ఆమె ప్రాణానికి చాలా ఇబ్బందిగా అవుతుందని చెప్పడంతో ఇమీడియట్గా ఆపరేషన్ చేశారు. ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ఎలా వచ్చారో చాలా ఇబ్బందిగా వచ్చిన ఆమెని తినడానికి కూడా చాలా ఇబ్బందిగా, పడుకోవడానికి లైక్ ఒక పడుకున్న సౌండ్ శ్వాస తీసుకున్నప్పుడు సౌండ్ ఒక 10 meters దూరం దాకా వినిపిస్తా, అట్లా చాలా ఇబ్బందిగా ఉన్న ఆవిడని వితిన్ 3-4 hours మామూలుగా చేసేసి చాలా మంచిగా చేసి పంపించారు. ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే మెడికల్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా ఆమె వయసు 80 సంవత్సరాలు, అంతకుముందు 10 days వెంటిలేటర్ ఉన్నాము. ఈరోజు మంచిగా లైఫ్ స్పాన్ పెరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం. 6 గంటలకు కాశీ, గయా, ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం. నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.